వెల్కమ్ టు సినీ జోష్. నేను మీ మహా. కల్ట్ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ గారు ఇప్పుడు కల్ట్ క్లాసిక్ ప్రొడ్యూసర్ అయిపోయారు. చెన్నై లవ్ స్టోరీతో ఆయనతో అయితే మాట్లాడదాం. హలో సార్, నమస్తే. హాయ్, నమస్తే. సార్, కల్ట్ ప్రొడ్యూసర్ అని మీకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్నారు. ఇప్పుడు ఇంకొక ట్యాగ్ కూడా యాడ్ అయింది సార్, కల్ట్ ప్లస్ క్లాసిక్ ప్రొడ్యూసర్ అని. ఎలా అనిపిస్తుంది సార్? అది నాదేం ట్యాగ్ కాదు, సినిమాలో అబ్రివేషన్ అనమాట. ఒక అమ్మాయి లవ్ అనేది ఒక కల్ట్ అలా భావిస్తే ఆ అమ్మాయి కోసం అబ్బాయి ఎంత దూరం వెళ్ళినా మళ్ళీ తిరిగి వస్తాడని క్లాసిక్ని అలా పెట్టుకున్నది. అది నాకేం ట్యాగ్ లైన్స్ కాదు. అంటే ఏ సినిమా సక్సెస్ అయినా ఫస్ట్ ప్రొడ్యూసర్కి కూడా కొన్ని మీలాగా మీ ప్రొడ్యూసర్ అంటే ఎస్కేఎన్ గారు స్పీచ్లు అయినా, నిన్న థియేటర్ ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు కూడా మీరు స్టేజ్ ఎక్కగానే హీరో హీరో అనే ఒక మాకు సౌండ్లు వినిపించాయి సార్ ఎక్కువగా. అంటే అలాంటి వైబ్రేషన్స్ ఆడియన్స్ నుంచి రావడం, అది మీకు ఎలా అనిపించింది సార్? నేను ఎక్కడ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటాను కాబట్టి కొంచెం వేసే పంచ్ జోకులు మీమ్స్ అవుతాయి కాబట్టి ప్రేమగా వాళ్ళు హీరో అంటారని దాన్ని బట్టి నేను హీరోగా చేయాలని కాదు. వాళ్ళ ప్రేమ అంతే, సరదాగా ఒకటి చేయటం. ఐఎమ్ ఎంజాయింగ్ దట్. అంటే ఆడియన్స్ మిమ్మల్ని హీరోగా కూడా చూడాలనుకుంటున్నారు సార్. మరి త్వరలో ఏమైనా సినిమాలు యాక్టింగ్ చేసే ఇంట్రెస్ట్ ఉందా? మన ఇంట్లో ఎవరైనా ఉంటే చిరంజీవిలో ఉన్నా అంటే నెక్స్ట్ ఆయన షూటింగ్ వెళ్ళిపోవాలని కాదు, అదొక ఎలివేషన్. సో దాన్ని ప్రేమగా స్వీకరించాలి తప్ప అంతే. జస్ట్ సార్, ఒక సినిమా తీయడానికి చాలా ఆలోచిస్తారు కదా మీరు. అంటే మధ్యలో గ్యాప్ కూడా ఎక్కువ తీసుకుంటారు. అంటే ఏ సినిమా తీసినా ఖచ్చితంగా హిట్ అవ్వాలని ప్రతి ఒక్క ప్రొడ్యూసర్ అయితే ఖచ్చితంగా కోరుకుంటారు కదా. సో కలర్ ఫోటో కానివ్వండి, బేబీ కానివ్వండి, ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీ కానివ్వండి, ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క జోనర్ అవ్వండి, డిఫరెంట్ స్టోరీ అయితే చూపిస్తున్నారు. సో ఇప్పుడు అప్కమింగ్ ప్రాజెక్ట్స్ కూడా అంటే లవ్ స్టోరీస్ మీదనే వస్తారా, లేకపోతే ఇంకేమైనా డిఫరెంట్ స్టోరీస్ సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉందా? లేదండి, నెక్స్ట్ ఒక పెక్యులర్ లవ్ స్టోరీ, అలాగే కొంచెం థ్రిల్లర్ జోనర్లో కూడా కాదు, అలాగే ఇంకొక ఓ పాత్ బ్రేకింగ్ స్క్రిప్ట్ కూడా వర్క్ జరుగుతుంది. ఒక 3-4 స్క్రిప్ట్స్ అయితే జరుగుతుంది అండ్ డిఫరెంట్ జోనర్స్లో. అంటే చెన్నై లవ్ స్టోరీలో ఒక్కొక్కరి పర్ఫార్మెన్స్ ఒక్కొక్క మార్క్ అయితే క్రియేట్ చేసింది సార్. కిరణ్ అబ్బవరం గారు కావచ్చు, గౌరీప్రియ గారు కావచ్చు. అంటే సెట్స్ మీద ఎప్పుడైనా వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసి ఏంటి ఇంత సూపర్గా చేస్తున్నారు అనిపించినవి ఉన్నాయా సార్? ఎక్స్ట్రాడినరీ వచ్చింది. చూస్తున్నప్పుడే అసలు ప్రతిరోజు సెట్స్కి వెళ్తున్నప్పుడు నాకు వాళ్ళిద్దరు, నివి, స్టీవెన్, ఇద్దరు పాత్రలు కనిపించేవాళ్ళు తప్ప పర్సన్స్ కనిపించేవాళ్ళు కాదు నాకు అసలు. సో ఇప్పటికీ కూడా వాళ్ళు నా మైండ్లో నివి, స్టీవెన్లానే ఉండిపోయారు. సో అంత ఇంపాక్ట్ వాళ్ళ పెర్ఫార్మెన్స్ నా మీద క్రియేట్ చేస్తుంది. అంటే మనకి మధ్యలో ఇంటర్వెల్ సీన్ ఉంటుంది సార్. ఆ ఇంటర్వెల్ సీన్ ఖచ్చితంగా ఆడియన్స్కి ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుందని మీరు బిఫోర్ ఈవెంట్స్లో కూడా చెప్పడం జరిగింది, మూవీ రిలీజ్ కాముందుకు. సో ఆ క్లైమాక్స్ సీన్ అనేది ఆడియన్స్ని ఎంతవరకు కనెక్ట్ చేసింది, అండ్ మీకు రిజల్ట్స్ మీరు చూస్తున్నప్పుడు ఆ సీన్ గురించి ఎవరైనా చెప్పడం జరిగిందా సార్? లేదండి, మేము చూస్తున్నప్పుడే ఆ సీన్ యొక్క ఇంపాక్ట్, ఇది తీసే విధానం మాకు చాలా బాగా అర్థమైంది. లేదు ఇది గట్టిగా ఉంటుంది అనే ఇది బాగా ఇదైంది. సో వీఆర్ వెరీ హ్యాపీ. ఇప్పుడు వస్తున్న రెస్పాన్స్ అయితే ఏంటి అదేంటి, వెరీ మచ్ హ్యాపీ. స్పెషల్గా లేడీస్ ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు సార్ మూవీకి. లేడీస్ ఎక్కువ థియేటర్కి రావడం చూస్తున్నాము, అదేలా అనిపిస్తుంది సార్? అవునండి, ఒక మంచి కంటెంట్ ఇస్తే లేడీస్ థియేటర్కి వస్తారండి, లేడీస్ ఫ్యామిలీస్. ఎందుకంటే వాళ్ళకు ఉండే స్ట్రెస్ బస్టర్ సినిమానే. సో ఒక మంచి కంటెంట్ ఇవ్వటమే తర్వాయి వాళ్ళు గట్టిగా సపోర్ట్ చేస్తారు సినిమా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.